ఈ వందరడపల్లిలో కొత్తగా వస్తున్న చెరువు బెల్లంపల్లి మండలం బుచ్చేపల్లి గ్రామంలో పెద్ద దుబ్బ ప్రాంతంలో పోస్తున్న చెరువు చూడండి. ఇది దరిదాపుగా 2 వారాలు అవుతుంది ఇది పోయేవాటి. ఇది నిన్న కొట్టిన వర్షానికి మొత్తం మీద తెగిపోయింది. తెగిపోయి సీదా ఒక ఒర్రెల నుంచి అట్లా వెళ్ళిపోయినాయి వాటర్. అంటే దీన్ని ఇంకిత గట్టిగా ఊహించాలి. దీన్ని చూసానైతే బాగా నవ్వుతాం. ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఎవరు రాలేదు. నిన్న వర్షం కొట్టిందని నేను ఒక్కనే పని చేసుకొని ఇట్లా వెళ్తున్నాను. నేను అటు సైడ్ పోసిన ఫ్రెండ్స్. ఇదంతా ఇక మా గ్రూప్ వాళ్ళు వేరే గ్రూప్ వాళ్ళు ఇక్కడ వచ్చింది. ఇక్కడ అంతా దిగిపోయింది. ఇక్కడ ఒర్రె వచ్చింది కాబట్టి వాటర్ నీళ్ళ ఎక్కువ వస్తాయి ఫ్రెండ్స్. ఎక్కువ వస్తాయి కాబట్టి అట్లా దిగిపోయింది. రేపైతే వచ్చిన వాళ్ళు చూస్తే మాత్రం బాగా నవ్వుతారు ఫ్రెండ్స్. మేము పోసిన కుంట దిగిపోయిందా అనుకుంటారు. అంత బలంగా పోసిన ఏంది అనుకుంటారు. ఇంకా మట్టే కదా వాటర్ వస్తుంది అందుకొని పోతాయి. కానీ చూడండి, ఇక్కడ నీలగిరి చెట్టు వాడేయద్దని ఎంతో తెలియకొద్ది తీశారు ఫ్రెండ్స్. కానీ బాగా నీళ్ళు దాంట్లో రెండితే ఆ చెట్టు కూడా కింద పడుతుంది. ఇక్కడ నీళ్ళు ఎక్కువ ఆగుతాయి ఫ్రెండ్స్. ఇక్కడ నీళ్ళు ఎక్కువ అవుతాయి. దీనికి ఎక్కువ బలం కొద్ది పోయాలి ఫ్రెండ్స్. మరి గవర్నమెంట్ దీనికి ఎక్కువ రోజులు కల్పించి ఎక్కువ రోజులు చేస్తే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదంతా ఒర్రే ఫుల్ వాటర్ వస్తాయి దీంట్లోకి. నేను ఇంటికి వెళ్తున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ రేపు వస్తాను. ఈరోజు అయితే నాకైతే ఆధార్ పడలేదు ఫ్రెండ్స్. వచ్చి పని అయితే చేసిన, కాకపోతే మేటు అద్దన్నాడు. వర్షం కొట్టింది కాబట్టి ఇవాళ రారాట అని చెప్పిన వాళ్ళే మళ్ళీ వెనుక మళ్ళీ వెళ్తున్నా. పని చేసి పోతాను. ఇదంతా జంగల్. మన ఊళ్ళో వస్తేనే ఇదంతా కలకల. ఊళ్ళో రాకుంటే ఓన్లీ జంగల్ మిగులుతుంది. పశువులు తాగడానికి జంగల్ అంతా పచ్చగా ఉంటాను. ఇందులో జంతువులు తిరుగుతాయి. అందుకే బాయ్ ఫ్రెండ్స్.